హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు భీష్మ. అప్పట్లో 1985, 87, 1962లో రిలీజ్ అయింది. కాకపోతే 85 నుంచి 90 మధ్యలో కూడా ఈ భీష్మ పోస్టర్ చాలా చోట్ల కనిపిస్తూ ఉండేది. అంజలీదేవి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో తీసిన ఈ సినిమా మహాభారతంలోని భీష్ముడి గురించిన కథ. బిఎస్ సుబ్బారావు గారు దర్శకత్వం. సినిమా స్టోరీ విషయానికి వస్తే, ఈ చిత్రం మహాభారతంలోని భీష్మ పితామహుని జీవితానికి ఆధారంగా చేసుకొని తీసిన సినిమా. కథ బ్రహ్మదేవుని సభలో ప్రారంభమవుతుంది. అక్కడ మహాభిష మరియు గంగ పరస్పరం ఆకర్షించుకొని బ్రహ్మదేవుడు వారిని మానవులుగా పుట్టమని శపిస్తాడు. మహాభిష శంతనుగా కురు వంశంలో పుడతాడు. గంగను కలుస్తాడు. ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ ఆమె చర్యలను ప్రశ్నించకూడదు అని ఒక షరతు పెడుతుంది. గంగ అలాగా 7 పిల్లలకి జన్మనిస్తూ ఉంటుంది. కానీ జన్మించిన వెంటనే నదిలో పారేస్తూ ఉంటుంది. ఇది ఇంత చూసిన శంతనుడు దాన్ని 7 చూసిన తర్వాత ఇంకా ఆ బాధను దిగమింగుకోలేక 8వ సంతానాన్ని కూడా గంగలో కలపబోతుంటే గంగను ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాడితోటి కలిసి అదృశ్యమైపోతుంది. ఆ పిల్లవాడు దేవవ్రతుడుగా పెరుగుతాడు. అతను పరశురాముని వద్ద శిక్షణ పొందిన గొప్ప యోధుడు. కొన్ని సంవత్సరాల తర్వాత శంతనుడు సత్యవతి అనే ఆమెను ఆకర్షిస్తాడు. ఆమె దశరాజు కుమార్తె. సత్యవతి కుమారుడు హస్తినాపురం సింహాసనాన్ని అధిరోహించాలని షరతుతోటి శంతను ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచర్యం పాటించి తన వంశం సింహాసనాన్ని సేవించాలని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ ప్రతిజ్ఞ కారణంగా అతను భీష్ముడిగా మారుతాడు. అంటే భీష్ముడు అంటే ఎవరో కాదు, శంతనుడు కుమారుడు దేవవ్రతుడు అన్నమాట. దేవవ్రతుడు అనే పేరు చాలామందికి తెలియదు. శంతనుడు మరణించిన తర్వాత సత్యవతి కుమారుడు విచిత్రవీర్యరాజు రాజవుతాడు. భీష్ముడు కాశీరాజు కుమార్తెలు అంబిక లను విచిత్రవీర్యులకు ఇచ్చి వివాహం చేయటానికి తీసుకొని వస్తాడు. అంబ తన ప్రేమికుడు శల్వను కోరుకుంటుంది. కానీ శల్వ ఆమెను తిరస్కరిస్తాడు. అంబ భీష్ముడిని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. కానీ అతను తన ప్రతిజ్ఞ కారణంగా తిరస్కరిస్తాడు. అంబ పరశురాముని ఆశ్రయిస్తుంది. కానీ భీష్ముడు అతన్ని కూడా ఓడిస్తాడు. అంబ అప్పుడు శివుని ఆరాధించి భీష్ముని మరణానికి కారణం అవుతానని వరం పొందుతుంది. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు కౌరవ సేనాధిపతిగా ఉన్నప్పుడు పాండవులు అతన్ని ఎంతకీ ఓడించలేకపోతూ ఉంటారు. అప్పుడు కృష్ణుడి సూచనతో అర్జునుడు శిఖండిని ముందుంచి భీష్మునిపై బాణాలు సంధిస్తూ ఉంటాడు. భీష్ముడు అంపశయ్యపై పడిపోతాడు. యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తన ప్రాణాలను విడుస్తాడు. ఇది ఈ సినిమా కథ.